విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వస్తున్న టైటిల్ టీజర్ అయితే రివీల్ చేశారండి. సో టైటిల్ వచ్చేసి కింగ్డమ్ అనమాట. సో ఇది పాన్ ఇండియా మూవీ అనమాట. సో మనకి ఆల్రెడీ టీజర్లో తెలుగులో అయితే మనకి ఎన్టీఆర్ అయితే వాయిస్ ఓవర్ ఇచ్చారండి. తమిళ్లో అయితే సూర్య ప్లస్ హిందీలో అయితే రణబీర్ కపూర్ అనమాట. సో ఇప్పుడే టీజర్ చూసాను అనమాట. చాలా బాగుందండి టీజర్ అయితే. సో స్టార్టింగ్ మనకి ఎన్టీఆర్ డైలాగ్తో స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది తెలుగు టీజర్ రివ్యూ అనమాట. మనకి తెలుగులో అయితే ఎలా ఉంటుందంటే ఎన్టీఆర్ స్టార్టింగ్ అలసట లేని బేకర్ యుద్ధం అల్లగా పారే ఏరులు రక్తం అని చెప్పేసి ఎన్టీఆర్ డైలాగ్ స్టార్ట్ చేస్తాడండి. సో ఇది మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎన్టీఆర్ డైలాగ్తో ఉంటుంది అనమాట. సో హీరోని ఎలివేట్ చేస్తూ మొత్తం డైలాగ్ అనమాట ఇది. సో లాస్ట్లో వచ్చేసి అసలు ఈ వినాశనం ఎవరి కోసం, రణభూమిని చీల్చుకున్న కొత్త రాజు కోసం అని చెప్పేసి ఎండింగ్ ఉంటుంది అనమాట. అంటే ఒక కొత్త రాజు కోసం అనమాట ఈ వినాశనం. అంటే చాలా బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి చాలా యుద్ధంలా జరుగుతుంది అనమాట. సో ఎవరి కోసం అనేది తెలియదు. సో మేబీ విజయ్ దేవరకొండ కోసం అనుకుంటా. సో అని చెప్పేసి ఒక డైలాగ్ తో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే అనౌన్స్ చేశారనమాట. సో బ్యాక్గ్రౌండ్ లో చాలా యుద్ధాలు జరుగుతుంది. మోస్ట్లీ ఈ సినిమా షూటింగ్ అంతా మీకు తెలిసిందే కదా, శ్రీలంక అటువైపు జరిగిందనమాట. సో ఇంకోటి ఏంటంటే మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనమాట. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్యూర్ గ్యూస్ బంప్స్ అనమాట. చాలా బాగా ఇచ్చాడండి. ఎన్టీఆర్ వాయిస్ కి అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్రెడీ మీకు తెలిసిందే కదా, దేవరా పార్ట్ 1 ఎలా ఉందో. సో సేమ్ అనమాట. సో అల్టిమేట్ గా సింక్ అయింది అనమాట మెయిన్ ఇక్కడ. సో అదొకటి ప్లస్ అనమాట ఈ మూవీకి. ప్లస్ ఇంకోటి వచ్చేసి విజయ్ దేవరకొండ గెటప్ అనమాట. సో ఎప్పుడు చూడని గెటప్ అయితే ఇప్పుడు కనిపిస్తుంది అనమాట. సో చాలా డిఫరెంట్ గా అయితే ఉంది. సో చాలా గుండు షార్ట్ హెయిర్ తో ఉందన్నమాట ఇందులో. సో ఏదో డిఫరెంట్ గా అయితే ట్రై చేశారనమాట. సో గౌతమ్ తిన్నూరి ఆల్రెడీ మీకు తెలిసింది కదా, జెర్సీ మూవీతో బ్లాక్ బాస్టర్ కొట్టింది. విజయ్ దేవరకొండ ఐ థింక్ రీసెంట్ గా అయితే ఫ్యామిలీ స్టార్ వచ్చింది. సో అదంతా ఆడలేదు. బట్ ఈ మూవీతో అయితే మాట గట్టిగా ప్లాన్ చేసినట్టున్నారు ఈ పాన్ ఇండియా మూవీతో. సో ఓవరాల్ అయితే టీజర్ అయితే చాలా బాగుంటుందండి. సో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో పాటు సో అందరికి అనమాట. సో ఇది ఒక డిఫరెంట్ జోనర్ లా ఉంది. సో కింగ్డమ్ అంటే మీకు తెలిసింది కదా, సో ఒక పెద్ద ఒక సామ్రాజ్యం అనమాట. సో ఒక ఏరియా మొత్తానికి ఇతను అనమాట. సో ఆ రేంజ్ లో తీసుకొస్తున్నారు. సో ఒక జైలు, యుద్ధం, ఆర్మీ అవన్నీ కనిపిస్తున్నాయి బ్యాక్గ్రౌండ్ లో. సో ఏదో డిఫరెంట్ గా ఉందన్నమాట. సో మేబీ మనకి మిగతా విషయాలు ట్రైలర్ సో మా ఫర్దర్ ఈవెంట్స్ లో తెలియవచ్చు అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ అయితే టీజర్ అయితే చాలా బాగుందండి. సో ఎన్టీఆర్ వాయిస్ తో ఇంకొంచెం హై లెవెల్లోకి వెళ్ళింది అనమాట. సో అదండి టీజర్ రివ్యూ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.